లగచెర్ల ఘటన బాధాకరమన్నారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. బాధిత రైతుల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసుల దాడిని ఖండించారు. ఎస్సీ ఎస్టీ బాధిత రైతులకు కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలో లగచెర్ల పరిసర గ్రామాల్లో పరిశీలిస్తామని చెప్పారు. వందల ఏళ్ల నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అక్రమంగా ఎవరూ లాక్కోవాలని చూసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫార్మాసిటీకి కమిషన్ వ్యతిరేకం కాదన్న ఆయన భూమిని నమ్ముకొని బతుకుతున్న ఎస్సీ ఎస్టీ రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. చాలా బాధాకరం సంఘటన. మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తూ ఉన్నాం. అనాది కాలం నుంచి 100 సంవత్సరాల నుంచి 300-400 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి పుత్రులటువంటి భూమిని ఈ రోజు ఫార్మా కంపెనీ పేరు మీద భయభ్రాంతం చేయడం చాలా బాధాకరం. ఫార్మా కంపెనీకి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మా కంపెనీ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎకరము అద్దె ఎకరము మరి తాండాల్లో బతికేటువంటి గిరిపుత్రులు భూమిని నమ్ముకొని పుట్టినటువంటి పుత్రుల దగ్గర భూమి తీసుకొని ఇలా ఫార్మా కంపెనీ పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? మరి చాలా అన్యాయం ఇది. తప్పకుండా న్యాయం చేయాలి. మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అందరికీ జ్యేష్ఠగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని హరించే అధికారం ఎవరికి కూడా లేదు. మరి సంఘటనలో మా కమిషన్ పిటిషన్ ఇచ్చారు కనుక అందులో ఎవరు దోషులు అని తెలిస్తే వారిపై వాళ్ళు ఎవరన్నా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, మరి అవసరమైతే కమిషన్ అక్కడ లగచెర్ల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషన్ బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయం ఏమున్నది అనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కమిషన్ అండగా ఉంటుంది. మీకు అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ పోదు, చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.